ఈ సెమీ క్రిస్మస్ పండుగ నాడు దేవుడు మనకి ఇస్తూ ఉన్నటువంటి సందేశం తన యొక్క ప్రజలని
ఎంత దీనాతి దీనము, ఎంత దీనాతి దీనము. ఓ యేసయ్యా నీ జననమెంత దయనీయము, తలచుకుంటే నా గుండె తడబడి తరిగి కరిగి నీరగుచున్నది. ఎంత దీనాతి దీనము, ఓ యేసయ్యా నీ జననమెంత దయనీయము, తలచుకుంటే నా గుండె తడబడి తరిగి కరిగి నీరగుచున్నది. నీ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చిన సత్రమయ్యా. నీ సృష్టిలో ఈ బంధువులందరికీ నమస్కారం. నా పేరు అరుణ్ రాజ్. నేను పుట్టి పెరిగింది కీడ్చేరి గ్రామం, తమిళనాడులో. మీ అందరికీ చూడొచ్చు. తమిళనాడులో తల్లి గ్రామంగా చెప్పుకుంటారు ఈ కథోలిక అమ్మవారి. ఎందుకంటే మేమందరం కూడా గండికోట నుంచి మైగ్రేట్ అయ్యి అక్కడి నుండి ఓలేరు వెళ్ళి 1786 సంవత్సరం కీడ్చేరి గ్రామానికి చేరుకొని మా తల్లి గ్రామాల నుంచి దాదాపు 30 గ్రామాలు అక్కడ పుట్టినాయి. తలుచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరగుచున్నది. And a hearty welcome to all our dignitaries on the stage. I am Adya and I am the granddaughter of Louis Maneni from Vikarabad. A pleasant and a warm welcome to all our KCGF family members to this Christmas celebration. Christmas is the most wonderful time of the year. It is a season filled with joy, love and laughter. It's not just about the decorations, the gifts, or even the delicious food. It's about sharing happiness with people around us. Let us also not forget the true meaning of Christmas, spreading peace and love. As we enjoy the special season, let's promise to carry the Christmas spirit in our hearts all year long. My special thanks to all the KCGF members for teaching the younger generations like mine about the value and importance of compassion, relationships and love. We shall follow your footsteps and uphold your values. Thank you for giving me this opportunity. Thank you, Adya. God bless you. థింగ్ ఏంటంటే నేను చాలా మీటింగ్లకు వెళ్తుంటాను. చాలా సమాజంలో చాలా కమ్యూనిటీస్లో ఐక్యత చాలా బలంగా ఉంటుంది. అదే మన కమ్మ క్యాథలిక్ కమ్యూనిటీకి వచ్చేసరికి తమిళనాడులో కొంతమంది, ఆంధ్రాలో కొంతమంది, తెలంగాణలో కొంతమంది, ఇలా అక్కడక్కడ కొన్ని ఊళ్ళో ఉండటం వల్ల ఎక్కడ చూసినా మనం తక్కువగా కనిపిస్తాము. దాంతోపాటు మన వాళ్ళు రాజకీయ పరంగా, ఆర్థిక పరంగా, సామాజిక పరంగా ఇంకా చాలా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. దానికి ఒక ఫెడరేషన్ కానీ, ఒక సంఘీభావం కానీ అవసరం. ఇలాంటి అవసరం చాలా సంవత్సరాల నుంచి ఉంది. కానీ దాన్ని గుర్తించి ఈ స్థాయికి తీసుకొచ్చిన సుందర్ గారు మరియు కొండవీటి జయప్రసాద్ గారు, తర్వాత కంప్లీట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, వీళ్ళందరూ కూడా
ఈ తరం మాత్రమే కాదు, అంటే కమ్మ క్యాథలిక్ గ్లోబల్ ఫెడరేషన్ సంబంధించి కేవలం ఈ తరం ఈ జనరేషన్ మాత్రమే కాకుండా వచ్చే తరం గురించి కూడా. అండ్ ఒక మాట సింపుల్గా చెప్పాలంటే చాలామంది ఇప్పుడు ఏమైపోయింది, సమాజంలో వాళ్ళ ఐడెంటిటీ చెప్పుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు అనమాట. మేము కమ్మాస్, కానీ మా మతం అనేది అంటే మేము ఇష్టపడే జీసస్ క్రైస్ట్ అని చెప్పుకోవడానికి చాలామంది అదొక తక్కువగా భావిస్తున్నారు అనమాట. అట్లాంటి సందర్భంలో ఏ ఐడెంటిటీ అయినా గొప్ప ఐడెంటిటీ, ఎవరైనా అంటే మన మతం అనేది మన విశ్వాసానికి సంబంధించిన అంశం, మన మనసుకు సంబంధించిన అంశం. కాబట్టి చాలామంది సిటీస్లో ఉన్నా ఎక్కడున్నా సరే కనీసం ఈ ఐక్యత అనేది వచ్చిన తర్వాత వీళ్ళకి అదొక పాత్ లాగా, ఒక ఫెయిత్ లాగా ఉంటుందని చెప్పి, దాంతోపాటు ఏ సమస్య వచ్చినా సరే ఒక కమ్యూనిటీలా ఉంటే కనుక సొల్యూషన్స్ చాలా ఈజీగా వస్తాయి. అది మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ అయినా, ఆర్థికపరమైన అంశాలైనా, పిల్లల చదువుపరమైన అంశాలైనా కంప్లీట్గా ఈ కమ్మ క్యాథలిక్ సంబంధించి ఎటువంటి సపోర్ట్ కావాలన్నా నా తరఫున నేను రెడీగా ఉన్నాను. సుందరన్న గారు అండ్ మావయ్య ప్రసాద్ గారు. అండ్ ఐఎమ్ వెరీ ఫార్చునేట్ అండ్ హ్యాపీ. ఇక్కడున్న స్టేజ్ మీద ఉన్న అందరికీ నేను చాలా చిన్న అన్ని విషయాల్లో, కానీ నేను ఇక్కడికి రావటం అనేది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈరోజు. థ్యాంక్ యూ. ముఖ్యంగా మా బాబాయ్ పక్కన కూర్చోవడం జార్జి గారు. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం అందరం కూడా కమ్మ క్యాథలిక్ గ్లోబల్ ఫెడరేషన్ సమాఖ్యని మనం అందరం కూడా ప్రారంభించుకుంటూ ఉన్నాం. ఇది మన కమ్మ వారిని అందరినీ కూడా ఒకే వేదికపైకి తీసుకువచ్చేటటువంటి సమాఖ్య సమావేశం. ఈనాడు ఈ సమావేశానికి దగ్గరగా 500 మంది సమావేశమయ్యి ఈ పూజా కార్యక్రమంలో, ఈ సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని మన ఆనందాన్ని అంతా కూడా ఒక్కొక్కరితో మనం అందరం కూడా పంచుకుంటూ ఉన్నాం. కాబట్టి ఎంతో సంతోషంగా ఉంది. ఈనాడు మనం అందరం ఎక్కడెక్కడో జీవన భృతి కోసం ఎక్కడెక్కడికో వెళ్ళిపోయినటువంటి మనం అందరం ఒకే చోటకు వచ్చి హైదరాబాద్లో, ప్రత్యేకంగా హైదరాబాద్లో ఉన్నటువంటి మనం అందరం కూడా ఒకే చోటకు వచ్చి ఇలా కలుసుకొని సమావేశం అవటం అనేది చాలా సంతోషకరమైనటువంటిది. ఎందుకంటే మనకి వేరే వేదికలు లేవు కలుసుకోవటానికి. ఇలాంటి ప్రత్యేకమైనటువంటి సమావేశాల్లో ఇప్పటి నుండి మనం అందరం కూడా ఇలాగ కలుసుకోవాలి అని, ప్రతి శుభకార్యానికి, ప్రతి ముఖ్యమైనటువంటి కార్యాలకి మనం అందరం కూడా ఒక చోటకు వచ్చి ఒకరికొకళ్ళు పరిచయాలు కలిగి ఉండి మనల్ని ఒకళ్ళకొకళ్ళము పరిచయం చేసుకోవాలి అని మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను. ప్రత్యేకంగా ఈ సమాఖ్యని, కేసీజీఎఫ్ని స్థాపించినటువంటి వారందరికీ కూడా, అందులో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ప్రారంభించినటువంటి చిన్న ఒక అడుగు మనల్ని ఇంకా ఎంతో ముందుకు తీసుకువెళ్ళాలి అని అందరికీ, ప్రపంచంలో ఉన్నటువంటి కమ్మ కథోలిక క్రైస్తవులందరికీ కూడా ఇది వేదిక కావాలని నేను మనవి చేస్తున్నాను. అందరినీ కూడా దేవాతి దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. తల్లి ఒడిలో ఒదిగినావయ్యా, ఎంత దీనాతి దీనము, ఎంత దీనాతి దీనము. ఓ యేసయ్యా, నీ జననమెంత దయనీయము, తలచుకుంటే నా గుండె తడబడి తరిగి కరిగి నీరగుచున్నది. ఎంత దీనాతి దీనము, ఓ యేసయ్యా.